రాత్రి అయ్యాక ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. ఇంతలో ప్రభావతి అయితే ఆగండి ఇప్పుడే వస్తాను అని చెప్పి లేచి వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రభావతి ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటుంది. ఏంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా, నువ్వు పదే పదే అలా వెళ్తూ ఉన్నావు, వాళ్ళు రూమ్ ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే విజిలండి కిందకి దిగినప్పుడు వల్ల మీ కొడుకు విజిలేయమని చెప్పాడండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి కిందకు వస్తూ విజిల్ వేస్తుంది. ఇంతలో అక్కడ బాలు అయితే మీనా కోసం హల్వా అలాగే మల్లెపూలు తీసుకుని వస్తాడు. అవి ఇస్తూ ఉంటే ఇంతలో ఆ విజిల్ సౌండ్ వినబడుతుంది. వినబడగానే అమ్మో ఎవరో వస్తున్నట్టున్నారు అని చెప్పి వాటిని దాచేస్తాడు. ఇంతలో అక్కడికి ప్రభావతి వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే ఏమత్తయ్య ఈ టైంలో వచ్చారని చెప్పి అంటూ ఉంటుంది. మీ మామయ్య గారికి పాలు మర్చిపోయినమ్మా అని చెప్పి అంటుంది. ఇక మీనా అయితే కిచెన్లోనికి వెళ్ళి వాళ్ళ మామయ్య గారి కోసం పాలు తీసుకుని వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత బాలు మళ్ళీ మీనా కోసం మల్లెపూలు అవి ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శృతి వస్తూ ఉంటుంది. అది చూసి బాలు అయితే ఆ స్వీట్లు అలాగే మల్లెపూలను దాచేస్తాడు. దాచేయటంతో శృతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నేను బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతానే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మీనా అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక శృతి వెళ్ళిపోయాక బాలు అయితే మీనా కోసం తీసుకువచ్చిన హల్వా ఇచ్చి తన చేతులతో స్వయంగా తినిపించి ఇక తెచ్చిన మల్లెపూలను అయితే తన చేతులతో స్వయంగా తన జడలో పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తుంది. అలా బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఆ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక మీనా అది చూసి చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.